హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు పాండా స్టాక్ తెలుగు. ఈరోజు మన వీడియోలో వెబ్ అప్లికేషన్ నుంచి మొబైల్ అప్లికేషన్‌కి ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దాము. దీంట్లో మొత్తం 2 వేస్ ఉంటాయన్నమాట. మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ తీసుకొని మొబైల్ యాప్ కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఆల్రెడీ ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేసి లైక్ వెర్సెల్ గాని, రెండర్ గాని, నెట్‌లిఫైలో గాని ఆహ్, హోస్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరు హోస్ట్ చేసుంటే ఆ లింక్ యూజ్ చేసుకొని గాని వెబ్ యాప్ నుంచి మొబైల్ యాప్‌కి కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. వీడియోలోకెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలా కన్వర్ట్ చేయడానికి ఒక వెబ్‌సైట్ ఉందనమాట. అదేంటంటే వెబ్ ఇంటూ యాప్ అనేది. దీంట్లోకి మనం ఫస్టు వెబ్ ఇంటూ యాప్‌లోకి వచ్చేద్దాం. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఈ డిస్క్రిప్షన్‌లో నుంచి తీసుకొని ఒకసారి ట్రై చేయండనమాట. గెట్ స్టార్టెడ్ కొట్టండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది. లైక్ ఆన్‌లైన్ యూఆర్ఎల్ అని ఇవ్వచ్చు. లేదా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నా మీరు జిప్ చేసి పెట్టొచ్చనమాట. ఆల్రెడీ నేను నా పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని మొబైల్ యాప్‌కి కన్వర్ట్ చేస్తాననమాట. ఇప్పుడేం చేస్తానంటే ఇక్కడికొచ్చేసి నా పోర్ట్‌ఫోలియో ఆన్ చేసుకుంటాను. ఇదనమాట నా పోర్ట్‌ఫోలియో. నేను వెర్సెల్‌లో డిప్లాయ్ చేశాననమాట ఈ ప్రాజెక్ట్‌ని. ఈ లింక్ కాపీ చేస్తాననమాట. కాపీ చేసొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత యాప్ నేమ్ ఏంది అని అడిగిద్ది. మీకు ఇష్టం వచ్చిన యాప్ నేమ్ అనేది పెట్టుకొని నేను పోర్ట్‌ఫోలియో అని ఇస్తాను. తర్వాత నెక్స్ట్ కొట్టండి. తర్వాత ఇక్కడ మీకు దాని ఐకాన్ ఏం కావాలని అడిగిద్ది. లైక్ యాప్‌కి ఐకాన్స్ ఉంటాయి కదా! ఆ ఐకాన్ ఏం కావాలని అడిగిద్ది. మీరేం చేస్తారంటే మీకేదైనా ఐకాన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. లేదా మీరు మంచిగా ఐకాన్స్ కావాలంటే ఫ్లాట్ ఐకాన్ అని ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండిద్దనమాట. ఇది గాని డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాంట్లో ట్రై చేయండి. ఫ్లాట్ ఐకాన్. దీంట్లోకొచ్చి మీకేం కావాలో అది సెర్చ్ చేసుకోవచ్చనమాట. సెర్చ్ చేసుకుంటే మనకి ఉన్న దీంట్లో లిస్ట్ మొత్తం వస్తది. ఏదో ఒకటి డౌన్‌లోడ్ చేసుకునేదాన్ని మనం అక్కడికి యాడ్ చేసుకుంటాం అన్నమాట. పీఎన్‌జీలో డౌన్‌లోడ్ చేశాను. డౌన్‌లోడ్. ఇలా మనం సింపుల్‌గా ఒక వెబ్ అప్లికేషన్ నుంచి మొబైల్ అప్లికేషన్ కన్వర్ట్ చేయొచ్చన్నమాట. మనం ఏం చేస్తామంటే ఇలా సెట్‌కెళ్తాము. డౌన్‌లోడ్స్, పోర్ట్‌ఫోలియో ఇలా మన పోర్ట్‌ఫోలియో ఐకాన్ కూడా వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ మేక్ యాప్ అని కొడతాం. ఓన్లీ ఇది ఆండ్రాయిడ్‌కి ఫ్రీ అనమాట. ఆండ్రాయిడ్‌కి ఫ్రీ. మిగతాదైతే మనం పే చేసుకోవాలన్నమాట. ఇలా మనము రిజిస్టర్ అవ్వాలి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినాను కాబట్టి లాగిన్ అయిపోతానన్నమాట. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇలా యాప్ మేకర్ అనేది ఇలా వస్తుందన్నమాట. లైక్ స్టార్ట్ అవుతుందన్నమాట. వెబ్ యాప్ నుంచి మొబైల్ యాప్ కన్వర్ట్ చేసిద్ది. దీని తర్వాత నేను నా మొబైల్‌లో చూపిస్తానన్నమాట. యూఐ ఎలా చేస్తుందో. లైక్ ఏం చేస్తానంటే ఈ ఏపీకే అనేది ఒకటి జనరేట్ చేసిద్ది. అది నేను నా వాట్సాప్ ద్వారా సెండ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని చూపిస్తానన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ పోర్ట్‌ఫోలియో అనేది వచ్చింది. మనం ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్ ఆప్షన్‌కెళ్ళండి. డౌన్‌లోడ్ అని కొట్టండి. జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అయిద్దనమాట ఇప్పుడు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! జిప్ ఫైలు. ఈ జిప్ ఫైల్ ఏం చేస్తారంటే జిప్ ఫైల్ ఓపెన్ చేయండి ఫస్ట్. జిప్ ఫైల్ ఓపెన్ చేద్దాం. 1 మినిట్. ఓకే. జిప్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఆండ్రాయిడ్‌లోకెళ్ళండి. ఆండ్రాయిడ్‌లోకెళ్తే ఏపీకే అని ఫైల్ కనిపిస్తుంది కదా! యాప్ రిలీజ్ డాట్ ఏపీకే దీన్ని కాపీ చేసుకొని మీ ఇలా మీకు ఏపీకే అనేది డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్‌కి వచ్చాక డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇలా ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట మన యాప్ అనేది. జస్ట్ స్కాన్ చేసిద్దనమాట ఇప్పుడు. ఇలా జస్ట్ మనం ఇన్‌స్టాల్ కొట్టేస్తే మన యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోద్దనమాట. ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మన వెబ్ యాప్ అనేది కనిపిస్తుంది కదా! మొబైల్ యాప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మీకు కావాలంటే మన మొబైల్‌లో ఈ అప్లికేషన్‌లో గాని కనిపిస్తుందనమాట. పోర్ట్‌ఫోలియోకి వెళ్దాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా! పోర్ట్‌ఫోలియో. ఇదే అనమాట మన అప్లికేషన్ అనమాట. ఇలా మన పోర్ట్‌ఫోలియో గాని ఏ వెబ్ అప్లికేషన్ అనేది మొబైల్ అప్లికేషన్‌లోకి చేంజ్ చేసుకోవచ్చనమాట.